దీని డిసడ్వాంటేజ్ అంటే మనం డైలీ మర్చిపోకుండా దీన్ని వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది ఎవరికి బెస్ట్ అంటే సైకిల్స్ రెగ్యులరైజేషన్ ప్లస్ కాంట్రాసెప్షన్ కోరుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ మనకొచ్చి ఇంట్రాయూట్రైన్ కాపర్ డివైస్ IUCD అంటాం. దీని ప్రొటెక్షన్ రేట్ వచ్చి అరౌండ్ 98 to 99%. ఇది ఒక సింపుల్ ఓపీ ప్రొసీజర్ గా మనం దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక్కసారి మనం ఇది పెట్టించుకున్న తర్వాత అరౌండ్ 3 to 10 years వరకు ప్రొటెక్షన్ అనేది మనకి ఇస్తుంది. డైలీ పిల్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానీ లేకపోతే కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బెస్ట్ ఎవరికి అంటే లాంగ్ టర్మ్ స్పేసింగ్ కోరుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. ఇది మనం అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అరౌండ్ 3 to 5 days లోపల మనం దీన్ని వేసుకోగలిగితే అరౌండ్ 70 to 80% ప్రొటెక్షన్ ఇస్తుంది. దీన్ని మనం రెగ్యులర్ గా యూస్ చేయకూడదు. లాస్ట్ మనకున్న ఆప్షన్ ఇంజెక్షన్స్. DMPA అంటే డెపాట్ మెట్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అసిటేట్ ఇంజెక్షన్. వన్స్ ఇన్ 3 months ఇంజెక్షన్ ఉంటుంది. దీని ప్రొటెక్షన్ రేట్ వచ్చి అరౌండ్ 90 to 95% ఉంటుంది. ఇది మనం వన్స్ ఇన్ 3 months ఇంజెక్షన్ వేసుకోవాలి. దీనికి ఎప్పుడైనా బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, సైకిల్ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరి బాడీ ఒకేలా ఉండదు అండ్ ప్రతి ఒక్కరి అవసరాలు ఒకేలాగా ఉండవు. సో మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీకు ఏ ఆప్షన్ బెటర్ అని డిస్కస్ చేసి డిసైడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనం ఈ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ ని డీటెయిల్ గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.